హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామంజన్స్ గార్డెన్. ఇంతకుముందు నేను ప్యాషన్ ఫ్రూట్ వీడియో చేశాను. అయితే ఇవి పండిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తానని చెప్పాను. వీటితో జ్యూస్ ఎలా చేసుకుంటారో, దీన్ని ఎలా తినచ్చు అనేది వీడియో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. అయితే ఈ ప్యాషన్ ఫ్రూట్ వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యూట్యూబ్లో అందరు చాలామంది పెడుతుంటారు. అయితే ఎక్కువగా దీన్ని వెయిట్ లాస్ కోసం అయితే ఉపయోగిస్తారు. అంతేకాకుండా క్యాన్సర్, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా దీన్ని ఇప్పుడు వాడుతున్నారు. ఇది తీగ మొక్క. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ ఆల్రెడీ పండినాయి. ఇవి ఫ్రూట్స్ అండి. వీటిని మనం ఎలా తీసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ ప్యాషన్ ఫ్రూట్స్తో జ్యూస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. అయితే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బీపీ, షుగర్ గానీ, క్యాన్సర్ గానీ ఉపయోగపడుతుంది. ఈ ప్యాషన్ ఫ్రూట్ షెల్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీని లోపల మనకు గుజ్జు, సీడ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. ఇలా ప్యాషన్ ఫ్రూట్ కట్ చేసిన తర్వాత మనకు సీడ్స్ ఇలా గుజ్జు ఉంటాయి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆ సీడ్కు ఉన్న గుజ్జు అనేది విడిపోతుంది మనం కలపడం వల్ల. మనం ఇప్పుడు ఇలా కలుపుకున్న ప్యాషన్ ఫ్రూట్ గుజ్జును అయితే ఈ సీడ్తోని మనం ఇలాగే కూడా జ్యూస్ చేసుకోవచ్చు. సీడ్ ఇష్టం లేకపోతే మనము ఒక జాలితో వడపోసుకోవాలి. ఇప్పుడు ఇలా వడపోసుకున్న జ్యూస్లో మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదండి ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్. అయితే దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. టేస్ట్ ఎలా ఉందంటే మనకు మాజా లాగా, రస్నా లాగా ఉంది. అయితే దీని స్మెల్, ఫ్లేవర్ గానీ చూయింగ్ గమ్ లాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. దీనివల్ల వెయిట్ లాస్ గానీ, బీపీ, షుగర్ కంట్రోల్ ఉండడం కానీ జరుగుతుంది మనకు.